చిన్న స్టోరీ. చిన్న గ్రామంలో ఒక గర్భిణీ మహిళ ఉండేది. ఆమెకు ఇది మొదటి బిడ్డ. కానీ ఆమె జీవితం అంత సులభం కాదు. ఆమె భర్త పని కోసం దూరంగా ఉండేవాడు. ఇంట్లో ఆర్థిక సమస్యలు, శరీరంలో బలహీనత, మనసులో భయం. కొన్ని రాత్రుల్లో ఆమె నిద్రపోలేక ఏడ్చేది. నా బిడ్డకు మంచి భవిష్యత్తు ఉంటుందా? నేను ఈ బాధలను తట్టుకోగలనా అని ఆమె మనసులో ప్రశ్నలు. ఒకరోజు ఆమె బైబిల్ తెరిచింది. రోమీయులకు 15:13లో ఆశ యొక్క దేవుడు విశ్వాసము చేత మిమ్ములను సంపూర్ణమైన ఆనందముతోనూ సమాధానముతోనూ నింపునుగాక. ఆ వాక్యం చదివిన తర్వాత ఆమె కళ్ళల్లో కన్నీళ్లు వచ్చాయి. కానీ ఈసారి అవి నిరాశ కన్నీళ్లు కాదు, ఆశ కన్నీళ్లు. ఆమె తన కడుపును తాకి మెల్లగా ఇలా చెప్పింది, నా బిడ్డ, మన జీవితాన్ని దేవుడు చూసుకుంటాడు. మనకు భయం అవసరం లేదు. ఆ రోజు నుంచి ఆమె ప్రతిరోజు ఒకే మాట చెప్పేది, నా పరిస్థితి కాదు, నా దేవుడు గొప్పవాడు. ఇర్మియా 29:11లో ఇలా ఉంది, ఈ ప్రపంచంలో ఎంత నిరాశ ఉన్నా దేవునిలో ఉన్న ఆశ మన జీవితాన్ని మార్చగలదు. చిన్ని ప్రార్థన. ప్రియమైన పరలోకపు తండ్రి, నా జీవితంలో కొన్నిసార్లు నిరాశ నన్ను చుట్టుముడుతుంది. కానీ ఈరోజు నీ ఆశతో నా హృదయాన్ని నింపుము. నా భయాలన్నిటినీ తీసివేసి నీ వాగ్దానాలపై నమ్మకం కలిగించుము. నా భవిష్యత్తు నీ చేతుల్లో ఉందని నాకు గుర్తు చేయము. యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.